ఇటు సైడ్ ఎందుకు వెళ్ళట్లేదు అంటే అటు సైడ్ ఫాస్ట్ పోయి బండ్లు వెళ్ళిపోతాయి, వాడు మళ్ళీ మన హార్న్ కొడుతూ ఉంటాడు అనమాట. సింగిల్ లైన్లో వెళ్ళొచ్చు కదా ఇల్లు. నేను దరికే రావట్లేదు మా టెన్షన్ అవసరమైన కాడ స్లో చేసుకో, ఇబ్బంది ఇక్కడ టర్నింగ్ దగ్గర స్లో అవుతాడు కొంచెం. ఎవడన్నా పోయాడని ఏం లేదు. కొండ మీద ఇది మొత్తం కాదు మనం తోలేను నేను, ఇవి ఎటువంటి కొండలేదు మొత్తం. అక్కడైతే అప్పుడు 2 గంటలు 3 గంటలు తోలేదు నేను. సరేనా, మీరంతా కొండలు చూడండి, ఎంజాయ్ చేయండి. గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ ఒడ్డికాసులవాడ గోవింద గోవింద, అనంతకోటి బ్రహ్మాండ నాయక శ్రీ బాలాజీ ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపద ముక్కులవాడ గోవింద గోవింద గోవింద, శ్రీనివాస గోవింద, నందనందన గోవింద, ఆపద ముక్కులవాడ గోవింద, భక్తక రక్షక భక్త రక్షక గోవింద. దుర్వాస వనం అంటే దుర్వాస ముని వనము అని అర్థం. ఇక్కడ దుర్వాస ముని. కాపాడు మాట పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, అనాథ రక్షక గోవింద. మూలిగిందంటే ఇక్కడ అనమాట, కొంచెం అర్థమవుతున్నా. పర్వాలేదు, బాగానే వెళ్తుంది. అదే బండి కొంచెం మూలిగిందంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టు, అంటే కొంచెం ఎందుకంటే మళ్ళీ మధ్య మధ్యలో వీళ్ళు ఇక్కడ బ్రేక్ వేస్తున్నారు కదా. 15 కిలోమీటర్లు ఉన్నాయి అంతే. వేయి నామాల వాడ వెంకటేశుడా శ్రీనివాసుడా, అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, పరమదయాలు గోవింద, పద్మనాభ హరి గోవింద. వేమనవనం. వన్యప్రాణుల సంరక్షణలో తోడ్పడండి. 20 స్పీడ్ చెప్తున్నాడు ఇక్కడ. 20 కిలోమీటర్. ఓకే. గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, గోవింద 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 గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద. స్పీడ్ ఓకేనా? 13 కిలోమీటర్ ఉందిరా, అంతే 13 కిలోమీటర్స్. ఇంకో 10 నిమిషాలు లేండి, 20 నిమిషాలు 15 నిమిషాలు. కొండల్లో అట్లాగే తీసుకొస్తాడు, ఒక్కసారి స్టీప్గా తీసుకెళ్ళాడు. జనార్దనమూర్తి గోవింద జనార్దనమూర్తి గోవింద జగత్రక్షక గోవింద. వెనకోడు హార్నెస్ పక్క లైన్లో వెళ్ళమనండి, ఎందుకు హార్నెచ్చుకుంటా కూర్చున్నాడు? ఇక్కడ ఒక ఆల్టో వీడికి ఏదో బాగా తోలుతుందన్నమాట, బాగా ఫాస్ట్గా వెళ్ళాలని. అంటే నీకు హెల్ప్ ఏంది వాడు జస్ట్ కొంచెం సేపు ఆడు ఇదంతా ఆత్రం వాడు. టర్నింగ్ దగ్గర అసలు ఓవర్టేక్ చేయకూడదు. ఎవరు చెప్తారు ఇంటికి? స్మూత్గా వచ్చేసేది. చెప్తున్నా 20 కిలోమీటర్స్ 20 స్పీడ్. ఎంత ఉంది ఇప్పుడు స్పీడు? స్మూత్గా వచ్చేసేయచ్చు. అసలు సింగిల్ రూట్ చేసేసిన తర్వాత నేను చిన్నప్పుడు మొత్తం తలుపు తీసావా, ఇది డోర్ తీసావా? సౌండ్ ఏంటైతే? అదే ఇంజన్ సౌండ్. ఇంజన్ సౌండా? ముక్కింది కదా ఇంజన్, చెప్పే కదా పైన కదా. నువ్వు అంతమంది కొండ మీద దోలేదు కదా? ఏముంది ఎప్పుడు దోలేదు కొండ మీద. నేను గోవాలో కొండల్లో దోలేను, కర్ణాటక కొండల్లో దోలేను, మైసూర్ కొండల్లో దోలేను. ఏంటంటే ఇంజన్ సౌండ్ చేసింది నీకు. ఇంజన్ ఏంటంటే ఎక్కాలి కదా, స్టీప్ అవుతుంది. ఇక్కడ కొంచెం ఇదే ఇంతవరకు నేను చూసినట్టు ఇది స్టీప్ కొంచెం. ఒక లైన్ ఒకే లైన్ వెళ్ళట్లేదు. ఏంది నీళ్ళు తాగాల? అభిషేక ప్రియ గోవింద ఆప నివారణ గోవింద ఆప్త నివారణ గోవింద. ఆప నివారణ, ఆప అంటే ఆపదలు. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆప నివారణ గోవింద. ఆప అంటే ఆపదలు నివారించేవాడు అని. ఆప అంటే ఆపదలు, అబ్స్టకిల్స్. ఆపద అక్కడ రాసింది ఆప నివారణ గోవింద, ఆప్త నివారణ. ఇక్కడ స్టీప్ ఉందని చెప్తున్నాండి కొంచెం. ఎందుకు స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద అంటే చెప్తాడు నీకు. కొన్ని ఏరియాలో స్టీప్గా వస్తుంది, నీకు రాబోయే ముందు టైంలో స్టీప్ అవుద్ది. స్టీప్ అంటే ఎక్కువ వస్తుంది అనేది. 10 కిలోమీటర్స్ వస్తుందా?
2 లైన్ చేసాడంటే గ్రేట్. సీతానాయక గోవింద, శ్రిత పరిపాలక గోవింద. మన బ్రదర్స్ ఈ టైంలో ఎండలకి ఎట్లా ఇబ్బంది పడతాయి. మన బ్రదర్స్ అందులో హనుమంతుడు ఎంతమంది ఎక్కడున్నాడు అర్థమవుతున్నాడు. కిష్కింధ నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ గోవింద గోవింద. తిరుమల 9 కిలోమీటర్లు. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద. ఏ గేర్లో ఉన్నావు ఇప్పుడు? 3rd గేర్. అంతకన్నా ఎక్కువ అనవసరం అక్కడ. అది మూలిగది బండి వెళ్ళలేదు ఇంకా. థర్డ్ తప్పనిసరి, ఎందుకంటే 30 దాటుతున్నాం కాబట్టి. భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. బండి అయిపోయింది. 4th అసలు కుదరదు, ఎందుకంటే బండి ఏంటంటే అప్పుడు ఎక్కడానికి కుదరదు. ఎక్కదు, ఇబ్బంది పడుతుంది అప్పుడు. థర్డ్ అంటే దాని స్పీడ్ని బట్టే అది. థర్డ్ అంటేనే 30 దాటి 25 దాటితే థర్డ్ అవుద్ది. అంటే అప్పుడు ఏంటంటే అది దానికి ఎక్కడానికి పవర్ ఉంటుంది. 4th అంటే అది ఎక్కలేదు అంటే స్పీడ్ని బట్టి కూడా గేర్ కదా, ఎక్కుడు బట్టి ఎక్కాలి కదా బండి. 30 థర్డ్ ఏంటంటే నీకు బండికి కింద టైర్ ఉంటుంది చూసా, పవర్ ఉంటుంది దానికి తిరగటానికి. స్పీడ్ ఎక్కువ తిరిగేటప్పుడు బండి కింద అంత ఎక్కువ అనుకోదు టైర్. అర్థమవుతున్నా? ఇప్పుడు అది గమనించు. బండి కింద ఎక్కువ అనుకునేది, టైర్ ఎక్కువ అనుకునేది తక్కువ స్పీడ్ లో. మధుసూదన హరి గోవింద. అంటే థర్డ్ అంటే 25 తర్వాత థర్డ్. 40 దాటుతున్నాము అంటే మనం 4th గేర్ వేస్తాము. అంతా బాగుందా? గొత్తి పొనుకుంటున్నాయింది. గొత్తి పొనుకో మాకు. ఏమైంది గొత్తి? పొనుకో మాకంటున్నా, పొనుకో మాకు. సరే సరే. ఎందుకంటే పొనుకుంటే ఇబ్బంది అయింది నీకు. అదే నేను అంటే నాకు తెలుసు. ఇక్కడ కూర్చోవాలి, పొనుకుంటే ఇబ్బంది అయింది. కొద్ది వచ్చపోసుకుని వచ్చకూడదు. వచ్చపోసుకుని వస్తే వచ్చా లేదు. ఇప్పుడు 3rd గేర్లోనే చూసినా నీకు తెలియట్లేదు. నేను ఇక్కడ యాక్సిలరేషన్ నొక్కున్నా కదా, నాకు తెలుసు. 3rd గేర్లోనే పరదాయక గోవింద. గేర్ మీద వెళ్ళాలి కదా మే. స్లో అంటే మళ్ళీ గేరు థర్డ్ వేస్తే మళ్ళీ స్పీడ్ ఇవ్వాలి. కాదు 3rd వేస్తే నువ్వు స్పీడ్ ఇవ్వకపోయినా నీకేందంటే అది లాగుతుంది అనుకో, దానికి అవసరం ఉండదు స్పీడ్. యాక్సిలరేటర్స్ నాకు దానికి అది సరిపోయింది. పైకి వచ్చే కొద్ది కొంచెం ప్లాంటేషన్ పెరుగుతూ ఉన్నట్టుందిగా. చెట్లు పచ్చదనం పెరుగుతాం పైకి వచ్చే కొద్ది. ఇల్లు చూడు. ఇప్పుడు చూపిస్తుంది కొంచెం బండి మంది. ప్రమాదకరమైన మలుపు అంటే చాలా లైన్ టర్నింగ్, స్టీప్ వస్తున్నట్టుంది. వానర సేవిత గోవింద, వారిధి బంధన గోవింద.
గోవింద గోవింద గోకుల రక్షక గోవింద ఆపరక్షక గోవింద మధుసూదన్ హరి గోవింద అనాథ రక్షక గోవింద 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 ఆపరక్షక గోవింద విరజాతీరస్థ గోవింద గోవింద గోవింద. ఇక్కడి నుంచి రాళ్ళు పడతాయి అని చెప్తున్నాడు. అది ఇందాక కూడా వచ్చింది. ఇది సెకండ్. ఈ ఏరియాలో రాళ్ళు పడచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కస్తూరి తిలక గోవింద కాంచనంబరధర గోవింద. గోవింద గోవింద. గోపీ జనలోల గోవింద. గ్యాప్ మెయింటైన్ చేయరా బాబు, దూరంగా ఉండు. గ్యాప్ పెట్టుకుంటే గ్యాప్ పెట్టుకుంటే ఎప్పుడైనా వెనకాల వచ్చేవాడికైనా పక్కన వచ్చేవాడికైనా ఎవరికైనా సేఫ్ అది. గోవింద 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 గోవింద. ఏంది మాట పలుకుతున్నా లేకపోతే రాగయుక్తంగా నమ్మ గోవింద అతి అతి తగ్గించుకోమని చెప్పి యాక్టివ్ గా ఉంటాను చెప్పాలి. సర్లే అది కాదు, యాక్టివ్ స్లోగా అంటుండు. గోవింద గోవింద. డోంట్ మేక్ ఎవ్రీథింగ్ అ జోక్ గోవింద. भैया सच बताए मिसअंडरस्टैंड चल ठीक है। गोविंद गोविंद ठीक है। బాడీ తిప్పుతానే కళ్ళు తిరుగుతుంటే యాక్టివ్నెస్ వస్తుంది. సర్లే కళ్ళు తిరుగుతుంటే అప్పుడు నువ్వు పొనుకోకుండా ఏం చేయొచ్చు అంటే కళ్ళు మూసుకోవచ్చు, కూర్చొని. పొనుకుంటే ఇంకా ఇబ్బంది అయింది. కళ్ళు మూసుకుంటే ఇంకా అటు ఇంకా దమాదమా. గోవింద గోవింద అనుగోతుమి. గోవింద గోవింద. పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద. పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద. ఆపరక్షక గోవింద అనాథ రక్షక గోవింద. పద్మదుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద. అనాథ రక్షక గోవింద పాండవ ప్రియ గోవింద. మధుసూదన హరి గోవింద. గోవింద 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 గోవింద. రైట్ సైడ్ కనబడుతుంది. నీకు అట్టే దూరంగా ఉన్నాము టెక్స్ట్ మోడ్. దశరథ నందన గోవింద. దశముఖమర్దన గోవింద. గోవింద గోవింద. బిల్వపత్ర ఆర్చిత గోవింద. భిక్షుక సంస్థుత గోవింద. భిక్షుక సంస్థుత గోవింద. బిల్వపత్ర అర్చిత గోవింద.
బిల్వపత్రాలు అంటే మారేడు దళాలు. మారేడు దళాలని బిల్వపత్రాలు అంటారు. బిల్వపత్ర అర్చిత గోవింద. తిరుమల ఇంకా 4 కిలోమీటర్లు ఉంది. ఓకే, జస్ట్ 4 కిలోమీటర్స్. గోవింద గోవింద. తిరుమల మందిర సుందర సుమధుర కరుణ సాగర, ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపముగా కొలిచేనురా. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. తిరుమల మందిర సుందర సుమధుర కరుణ సాగర, ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపముగా కొలిచేనురా. తిరుమల మందిర సుందర. కాంతులు చిందే నీ ముఖబింబము, కాంచిన చాలును క్షణమైనా. కాంతులు చిందే నీ ముఖబింబము, కాంచిన చాలును క్షణమైనా. కాంతులు చిందే నీ ముఖబింబము, కాంచిన చాలును క్షణమైనా. నీ గుడి వాకిట దివ్యను నేనై, వెలగిన చాలును రేయినా. తిరుమల మందిర సుందర సుమధుర కరుణ సాగర, ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపముగా కొలిచేనురా. తిరుమల మందిర సుందర. కాలకడలిలో శేషశయ్యపై పవలించిన శ్రీపతివో, పాలకడలిపై శేషశయ్యపై పవలించిన శ్రీపతివో. ముగ్గురమ్మలకే మూలపుటం, తిరుమల మందిర సుందర సుమధుర కరుణ సాగర, ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపముగా కొలిచేనురా. తిరుమల మందిర సుందర. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. ఆపదరక్షక గోవింద, అనాథ రక్షక గోవింద. కాంతులు చిందే నీ ముఖబింబము, కాంచిన చాలును క్షణమైనా. నీ గుడి వాకిట దియను నేనే, నిలచిన చాలును గడియైనా. తిరుమల మందిర సుందర సుమధుర కరుణ సాగర. పాలకడలిలో శేషశయ్యపై పవలించిన శ్రీపతివో, పాలకడలిపై శేషశయ్యపై పవలించిన శ్రీపతివో. ఎయిర్ పిన్ బెండ్ అంటే అది. ఎయిర్ పిన్ బెండ్ అంటే మీనింగ్ ఏంటి? ఇదిగో ఇలా తిరిగిపోయింది. సెకండ్ గేర్ లోనే వేయాల్సింది ఆయన, అది థర్డ్ గేర్ లో బాగుంది. బండి మధ్యలో అయిపోయింది. ఇది నీకేదో అనిపిస్తుంది, సెకండ్ గేర్లో వేస్తేనే అది అంత మాత్రం ఎక్కింది అనమాట.
బండి వెళ్ళనిస్తావా? ఎందుకంటే ఇక్కడ ఇది వస్తుంది కదా, టర్న్ వస్తుంది కదా, బ్లైండ్ టర్నింగ్ అంటున్నాడు కాబట్టి వచ్చేసాం తిరుమల కొండ. అదే జస్ట్ ఇంకా 2 kilometers ఉంది. గరుడాద్రి ఏసీ ఆపేసి వీడికి విండోస్ తొందరగా ఏసీ ఆపేస్తుందా? దేనికమ్మా? అంటే మీకు కొండ ఇంకొచ్చేసమ్మా. కొంచెం మార్నింగ్. సరే సరే. అంటే అంటే ఇంకా మీరు చూస్తారని అంతే, ఇంకేం లేదు. ఇదే తిరుపతి వచ్చేసింది తిరుమల. ఏం లేదు, మన గౌతమి పక్క చూసింది హథీరామప్రియ. భయపడటం కాదు, కళ్ళు తిరుగుతాయి. ఏం లేదు, అట్లా గుర్తు చేయము. అక్కడ అలిపిరి వచ్చినట్ట. అలిపిరి కాదు, వచ్చేసి ఇదే టోల్ గేట్. ఇక్కడ టోల్ గేట్ ఉంది అనుకుంటా. తిరుమల లేడీ. వచ్చేసాం పైకి. ఓకే ఓకే ఓకే, వెరీ నైస్ వెరీ నైస్. సరే ఇంకా చూస్తారా? ఇంకా కూడా ఇదే మా వచ్చేసింది తిరుమల. ఇదే తిరుమల. ఇదే తిరుమల. పాలక మండలం. ఇంకా డౌన్ ఏం లేదు, ఇదే తిరుమల. ఇదే తిరుమల. ఇదే తిరుమల. సరే అట్టయితే చూడు, మళ్ళీ చెకింగ్ ఏం కాదులే కానీ ఇదే తిరుమల. ఏసీ ఆపేయండి.